హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను కట్ ఫ్రూట్ ట్రే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఇక్కడ నేనుండే చోట ఒక ఫుడ్ ఫర్ లైఫ్ అని ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే హోమ్లెస్ పీపుల్కి ఎవ్రీ డే యాక్చువల్లీ, బట్ మా ఏరియాలో ఎవ్రీ సాటర్డే ఎవరైతే సైన్అప్ చేయాలి, ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు సైన్అప్ చేయొచ్చండి. సో నేను మోస్ట్లీ 3 years నుంచి చేస్తున్నాను. అన్లెస్ నేను వీకెండ్ ఇంట్లో లేను ఆర్ చాలా బిజీగా ఉంటాను అనుకుంటే తప్ప చాలా మటుకు నేను ఏదో ఒకటి ఫుడ్ డొనేట్ చేస్తానండి. వాళ్ళు ప్రీ లిస్ట్ ఇస్తారు, అందులో మనకి ఏదైతే అది పిక్ చేసుకోవచ్చు. సో ఈసారి నేను కట్ ఫ్రూట్ ట్రే పిక్ చేసుకున్నాను. దానికోసం నేను 3 ఫ్రూట్స్ వాడుతున్నానండి. చూసారు కదా, యాపిల్స్ కడిగి పెట్టుకున్నాను, ఇంకా గ్రేప్స్, అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు వాష్ స్ట్రాబెర్రీ. యాపిల్స్ మామూలుగా కట్ చేసి బయట ఉంచితే నల్లగా అవుతాయి కదండి, దానికోసం ఒక టిప్ చూశానండి. సాల్ట్ వాటర్లో యాపిల్ పీసెస్ ఒక 5 minutes వేసి ఉంచిన తర్వాత బాగా రిన్స్ చేసేస్తే ఆక్సిడైజేషన్ అవ్వదండి. సో ఆ ట్రిక్ ఇవాళ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. మంచిగా కడిగేసి ఉన్నాయండి. లెటస్ ఇది యూస్ చేస్తున్నాను, చాలా ఈజీ అవుతుంది. ఇలా కట్ చేసేసుకుంటాం. చూసారండి, నేను మంచిగా కట్ చేసేసుకొని ఇట్లా సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టుకున్నాను. ఒక 5 minutes పక్కన పెట్టి ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కట్ చేసుకుంటాను. మంచిగా స్ట్రాబెర్రీస్ కూడా సాల్ట్ వేసి కడిగేసి పెట్టేసుకున్నానండి. త్వరగా కట్ చేసేస్తాను. హలో అండి, చూసారు కదా, నేను స్ట్రాబెర్రీస్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా యాపిల్స్ కూడా 3 times 4 times మంచిగా వాటర్లో రిన్స్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు చూసారనుకోండి, మన ట్రే రెడీ అయింది. గ్రేప్స్ కొంచెం హెవీ ఉంటాయి కదా అని గ్రేప్స్ కింద వేసి పెట్టాను. నవ్ ఐ విల్ జస్ట్ పుట్ యాపిల్స్. ఎంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉంది అసలు. దెన్ ఐ విల్ జస్ట్ మేక్ షూర్ దట్ ఇట్స్ ఆల్ సెటిల్డ్ వెల్. అండ్ దెన్ ఫైనలీ స్ట్రాబెర్రీస్ వేస్తానండి. స్ట్రాబెర్రీస్ వేసిన తర్వాత ఐ విల్ నాట్ మిక్స్ దెమ్ అప్ బికాస్ స్ట్రాబెర్రీస్ ఆర్ వెరీ జెంటిల్ అండ్ దే ఆర్ వెరీ సెన్సిటివ్. సో త్వరగా పాడైపోతాయి వెయిట్ పడిందంటే. అందుకే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు పుట్ స్ట్రాబెర్రీస్. అండ్ దెన్ అవర్ fruit tray is ready for donation, and I definitely hope that people who eat this will get lot of good health. And మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేస్తామనేది నేను నెక్స్ట్ వీక్ రికార్డ్ చేసి పెడతానండి. ఐ హోప్ మీరు కూడా మీ కమ్యూనిటీస్లో ఇలా ఫుడ్ డొనేషన్, ఫుడ్ లేని వాళ్ళకి మీ కమ్యూనిటీలో కాలనీలో 10 మంది కానీ 20 మంది కానీ అనుకుని వారానికి ఒకసారి మంచిగా బీద వాళ్ళకి చేస్తే మనకు ఎంత తృప్తి ఉంటుందో నేను చెప్పలేనండి. మీరు చేసి ఆ తృప్తిని అనుభవించాల్సిందే. ఇఫ్ యు ఆర్ సంబడీ లైక్ మీ హూ లైక్స్ టు హెల్ప్ పీపుల్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే అండి వేర్ యూ కెన్ డెఫినెట్లీ మేక్ అన్ ఇంపాక్ట్ అండ్ feel good about that you have done something for the society. That's all for this week of food donation items andi. Take care. Bye bye. Namaste.